హాయ్ అందరికీ. ఈరోజు నేను ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నాను. అందుకు ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేగాక కొంచెం పసుపు, కొంచెం ముక్కలు మగ్గడానికి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాక తీసి అది అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యాక తీసి ఒకసారి కలబెట్టుకొని ఒకవేళ ముక్క మగ్గిందా లేదా అని మనం చూసుకొని ఒకసారి ముక్క మగ్గిందా లేదా చూసుకొని ముక్క మగ్గింది అనుకుంటే ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసేయాలి. బంగాళదుంప ముక్కలు వేసేసాక మగ్గనివ్వాలి. కొంచెం అటు ఇటు కలుపుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగాక తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను రోట్లో అప్పటికప్పుడు నూరుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది కలుపుకోవాలి. బాగా కలిపేశాక మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఆగాక మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాక తీసి ఉడికిందా లేదా చూసి అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక్క 1 మినిట్ లేదా 2 మినిట్స్ అలా పెట్టేసి తీసి కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మసాలా కారం వేసుకోవాలి. ఈ మసాలా కారాన్ని కారము, చిన్నుల్లిపాయలు, ఇంకా ధనియాలు వేసి దంచుకోవాలి. ఇదే మసాలా కారము. ఇప్పుడు మనకి కావాలంటే ఫస్ట్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు అప్పుడు, లేదా ఫస్టే వేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టేస్ట్ కొంచెం చప్పగా అనిపించింది అందుకు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి కలిపేసి ఇంకా అందులో కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసేసి కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగి తీస్తే మన ఆలుగడ్డ కూర రెడీ. బాయ్ ఫ్రెండ్స్.